హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుడి చేతితో ఉండే సుదర్శన చక్రం గురించి ఏ గ్రంథాలలో ఏ విధంగా చెప్పబడింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ చక్ర యుద్ధం శ్రీకృష్ణుడి చూపుడు వేలుపై ఉంటుంది. ఈ చక్రం స్థిరంగా ఉండదు, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సుదర్శన చక్రం గురించి ఋగ్వేదంలో కాలచక్రంగా చెప్పారు. ఋగ్వేదం ప్రకారం సుదర్శన చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉండే కాలచక్రం. అలాగే శ్రీ మహావిష్ణువు ఈ కాలచక్రాన్ని శత్రువులను సంహరించడానికి చక్ర ఆయుధంగా ఉపయోగించేవారు. అంతేకాకుండా ఈ కాలచక్రాన్ని ముందుకు మరియు వెనుకకు జరపగలిగే శక్తి ఒక విష్ణుమూర్తికే ఉంది. అందుకే మహాభారత సమయంలో అర్జునుడికి గీత ఉపదేశం చేయడానికి ఈ సుదర్శన చక్రం తోటే శ్రీకృష్ణుడు కాలాన్ని ఆపేవాడు. ఆ తర్వాత అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన తర్వాత తిరిగి మళ్ళీ కాలాన్ని కదిలించాడు. అలాగే శివపురాణం ప్రకారం సుదర్శన చక్రం 108 అంచులున్న ఆయుధంగా చెప్పబడింది. అలాగే సుదర్శన చక్రం ఎన్నో యోజనాల దూరం వరకు ప్రయాణించగలిగే శక్తి దీనికి ఉంటుంది. అలాగే ఈ ఆయుధాన్ని శివుడి యొక్క వరప్రభావంగా విష్ణుమూర్తికి ఇచ్చినట్టుగా శివపురాణంలో చెప్పబడింది. అలాగే వాల్మీకి రామాయణంలో కూడా సుదర్శన చక్రం గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం దేవగురువైన బృహస్పతి బ్రహ్మ విష్ణు మహేశ్వర యొక్క శక్తితో సుదర్శన చక్రాన్ని తయారు చేసినట్టుగా చెప్పబడింది. అలాగే ఈ ఆయుధాన్ని ఆ తర్వాత వీరు విష్ణుమూర్తికి ఇచ్చినట్టుగా ఈ శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే ఉపనిషత్తుల ప్రకారం సూర్యుడి తేజస్సుని తట్టుకోలేని అతని భార్య తన తండ్రి అయిన విశ్వకర్మతో చెబుతుంది. అప్పుడు అతను సూర్యుడిని సానపెట్టగా అందులో నుంచి వచ్చిన తేజస్సుతో కొన్ని వస్తువులను తయారు చేస్తాడు. వాటిలో సుదర్శన చక్రం కూడా ఒకటి అని చెప్పబడింది. అలాగే పురాణాలలో ఉన్న ఒక కథ ప్రకారం దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి రాక్షసులకు తమకు గాయాలు తగిలితే నయం చేసుకోగలిగే శక్తి వారికి ఉంది. అందువల్ల వారిని శాశ్వతంగా నాశనం చేసే పరిష్కారం చెప్పమని విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ సమస్యకు పరిష్కారం కోసం మహాశివుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో మహాశివుడు జ్ఞానముద్రలో ఉంటాడు. అతని జ్ఞానాన్ని భంగం చేయకుండా విష్ణుమూర్తి ఆ సమయంలో శివుడి యొక్క ఆరాధన చేయడం మొదలు పెడతాడు. అలాగే విష్ణుమూర్తి శివనామస్మరణ చేస్తూ మహాశివుడిని 1000 కమలాలతో ప్రతిరోజు పూజిస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మహాశివుడు విష్ణుమూర్తిని పరీక్షించాలని అతడిని ఒక పరీక్ష పెడతాడు. అదేంటంటే ఎప్పుడులాగే మహాశివుడిని పూజించడానికి శ్రీ మహావిష్ణువు 1000 కమలాలను తీసుకొని వస్తాడు. కానీ శివుడు దానిలో ఒక కమలాన్ని మాయం చేస్తాడు. కానీ ఈ విషయం శ్రీ మహావిష్ణువు తెలియదు. అలా మహాశివుడికి శ్రీ మహావిష్ణువు 1000 కమలాలను సమర్పిస్తున్న సమయంలో అందులో ఒక కమలం లేకపోవడంతో విష్ణుమూర్తి తన కన్నును తీసి మహాశివుడికి సమర్పిస్తాడు. విష్ణుమూర్తి యొక్క భక్తికి మెచ్చిన మహాశివుడు విష్ణుమూర్తికి రాక్షసుల సంహరించడానికి సుదర్శన చక్రాన్ని వరంగా ఇస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా సుదర్శన చక్రం గురించి ఏ గ్రంథాలలో ఏ విధంగా రాయబడిందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.